హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత డబ్బులు జమ అర్హుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి అప్డేట్ మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో ఒకటైన వంటి తల్లికి వందనం పథకాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే. అయితే అందులో కొంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు డిపాజిట్ కాలేదు. డబ్బులు డిపాజిట్లు కాని లబ్ధిదారులు జూన్ 20 తేదీ వరకు వారి యొక్క అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారుల యొక్క సర్టిఫికేట్లు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ జూన్ 28 తేదీ వరకు జరుగుతుంది. జూన్ 30 తేదీన రెండవ విడత అర్హుల జాబితాను విడుదల చేస్తారు. రెండవ విడత జాబితాలో ఉన్న లబ్ధిదారుల అకౌంట్లో జూలై 5వ తేదీ డబ్బు డిపాజిట్ చేయడం జరుగుతుందని గతంలోనే ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు రెండవ జాబితాకి సంబంధించిన ముఖ్యమైన ఒకటి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లికి వందన పథకం రెండవ జాబితా అధికార షెడ్యూల్. తల్లికి వందన పథకం ప్రారంభించిన తేదీ మరియు ఎలిజిబిలిటీ జాబితా ప్రదర్శన తేదీ జూన్ 12, 2025. మనకు ఎంత నగదు డిపాజిట్ అవుతుందో తల్లికి వందనం పథకాన్ని అర్హత పొందిన లబ్ధిదారులకు విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో 15,000 బదులు 13,000 డిపాజిట్ అవుతుంది. 15,000 రూపాయల అమౌంట్లో 2,000 రూపాయలు పాఠశాల మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ప్రతి పిల్లవాడికి 13,000 రూపాయల చొప్పున డిపాజిట్ అవుతాయి. రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోవడానికి మీ దగ్గరలోని గ్రామ సచివాలయంలో వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులను సంప్రదించండి. వారు మీ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేస్తారు. రెండవ జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే మీకు జూలై 5న డబ్బులు డిపాజిట్ చేస్తారు. గ్రామ సచివాలయానికి వారు ఏపీ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తల్లికి వందన పథకం జాబితా లిస్టుని చెక్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.